నేషనల్ సైన్స్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అనేది టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. మనకున్న కొద్ది టైంలో ఒక 2-3 పాయింట్స్ మీకు గుర్తు చేస్తాను. దీంట్లో మనకు ఆల్రెడీ సార్ ఇంతకుముందే చెప్పారు, ఏఐ ఇంపాక్ట్ చాలా ఉంటుంది రాను రోజుల్లో అని. ఏఐ ఇంపాక్ట్ చాలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం పనులు దొరకవు కదా, మరి మీరు చదువుకుని మాత్రం ఏం చేస్తారనే క్వశ్చన్ మీకు వచ్చిందో రాలేదు తెలియదు. కానీ మీరు బాగా చదువుకుంటే ఆ రోబోట్స్ని వర్కింగ్ చేయించడానికి మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అది లేని పరిస్థితులలో మనకి రేపు మన ఫ్యామిలీ గడవడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మనకు టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కూడా కొంతమంది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. కార్తిక్ సూర్య జాగ్రత్తగా ఉంది. ఇందులో చదువుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ పిల్లలే ఉన్నారు. ఒక చదువుతో మాత్రమే మనం మన స్థితిగతులను మార్చుకోగలుగుతామని చాలాసార్లు చెప్పాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీ వల్ల మొన్న ఒక మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్లో వాళ్ళ బ్రదర్ చనిపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక రోబోని వాళ్ళ అన్నయ్యలాగా తయారు చేసి ఆ ఫంక్షన్కి అటెండ్ అయినట్టుగా క్రియేట్ చేయడం జరిగింది. రేపటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనలాగానే ఇంకో 10 మందిని క్రియేట్ చేసి మనం చేయని పనులు కూడా చేసినట్టుగా క్రియేట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 100% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత డెవలప్ అయితే అంత వినాశనానికి అని చాలామంది శాస్త్రవేత్తలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనలాగానే ఒక 10 మంది రోబోల్ని తయారు చేసి మనం చేయని పనులన్నింటినీ కూడా వాళ్ళే చేసినట్టుగా చెడు పనులు కూడా క్రియేట్ చేస్తే దానికి మనం చేసేది కూడా ఏముండదు. ఇవన్నిటి కూడా అన్ని రంగాలలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మన పిల్లలు సైన్స్ ప్రాజెక్ట్స్ చాలా చక్కగా చెప్పారు. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ చాలా చక్కగా ఇచ్చారు. వాళ్ళ వే ఆఫ్ ఫ్లూయెన్సీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. ఇంకా ముందు మీరు కూడా మన స్కూల్లో చదువుకున్న ఒక పిల్లవాడు ఇప్పుడు సింగరేణి స్కూల్లో చదువుతా ఉన్నాడు. వాడు నేషనల్ సైన్స్ ప్రాజెక్ట్ వాడు సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో ఇంకొక అతను ఉండే సుభాష్ చంద్రబోస్ అని, వాడు కూడా ఇవాళ న్యూక్లియర్ రియాక్టర్ దాంట్లో సీనియర్ సైంటిస్ట్గా చేస్తూ ఉన్నాడు. నిజంగా వాడు మన ఇల్లందు పేరు నిలబెట్టే వ్యక్తిగా 100% ఉండడాన్ని నేను వాడిని ఇక్కడ లేకున్నా సరే వాడిని అనుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు, ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు సార్ ఇంతకుముందే చెప్పారు, ఆల్మోస్ట్ మనకి ఇంకొక 2-3 డేస్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ నుంచి ఈ బ్లాక్ అంతా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దానికి మనకు ఒక 15 రూమ్స్ కొత్త రూమ్స్ వస్తాయి. దాంట్లో మేజర్గా మనము రోబోట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. దాంతోపాటు కోడింగ్ ఇవన్నీ కూడా చాలా ముందు అప్డేటెడ్ అవుతూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. అది ఎంత తొందరగా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తేనే మనము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ కల్లా మనం అందించగలుగుతాం. అందుకే ఈ క్లాస్ రూమ్స్ మ్యాక్సిమం అడ్జస్ట్ చేయడం, లేకపోతే ఇక్కడ వేరే ఎక్కడైనా రూమ్లో అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ పేరెంట్స్ కూడా చెప్పండి. ఒక 1 మంత్ మాత్రం మనకు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. నెక్స్ట్ మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఒక 1 మంత్ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నా కూడా ఎవరు డిసప్పాయింట్ కావద్దు. అది కూడా మీకోసమే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఒక మంచి వాతావరణం అందించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఓకేనా? మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ నేషనల్ సైన్స్ డే. ఇక్కడ చాలా తక్కువ టైం ఉంది, ఆల్మోస్ట్ టైం కూడా అయిపోవచ్చింది. ఇందులో మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న సైన్స్ టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ, ఎస్పెషల్లీ ఐఎస్ సెక్షన్ వాసు సార్ని, ఎందుకంటే నేను తన క్లాస్ నా సబ్జెక్ట్ కాబట్టి తన క్లాసులు కూడా 100% పిల్లలకు న్యాయం చేస్తున్నాడని నేను
ఆ క్లాసులు అన్నీ విన్నాను, నోట్స్ని కూడా చూశాను. మనస్ఫూర్తిగా ఈ వేదిక నుండి సార్ని అభినందిస్తున్నాను. Sir, for your valuable motivation.